ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యువర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా గారు అనివార్య పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో తన యొక్క ప్రాణానికి హాని జరుగుతుందని మిలిటరీ వాళ్ళు చెప్పడం వల్ల ఆవిడ తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చారు. మన భారతదేశం ఆవిడికి తాత్కాలికంగా ఆశ్రయాన్ని ఇచ్చింది. బంగ్లాదేశ్లో ఆవిడ ఇక్కడ ఇండియాకు వచ్చిన దగ్గర నుండి బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ యొక్క మినిస్టర్ల మీద, ఎంపీల మీద, కార్యకర్తల మీద, మైనారిటీస్ మీద, ముఖ్యంగా హిందువుల మీద విపరీతమైన దాడులు మొదలైనాయి. హిందువుల యొక్క బిజినెస్ను లూట్ చేయడం జరిగింది, హిందువులను చంపడం జరిగింది, హిందూ స్త్రీలను మానభంగం చేయడం జరిగింది, హిందూ ప్రార్థనా మందిరాల మీద దాడి చేయటము జరిగింది. ఆగస్టు 6న బంగ్లాదేశ్ పరిణామాల గురించి మన స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారు అఖిలపక్ష సమావేశం జరగడం జరిగింది. తర్వాత ఆగస్టు 6నే మన యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గారు అక్కడ 2 సభల్లోనూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్లోని మైనారిటీస్ యొక్క సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. ఆగస్టు 8న బంగ్లాదేశ్కి మహమ్మద్ యూనిస్ అన్న వ్యక్తి, నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్లో చీఫ్ అడ్వైజర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన వచ్చిన దగ్గర నుండి కూడా ఆయన యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగస్టు 10న బంగ్లాదేశ్లోని హిందువులు ఢాకాలోను, చిటగాంగ్లోనూ శాంతియుతంగా ఒక నిరసన ప్రదర్శన చేశారు. మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మా మీద ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు, మేము కూడా బంగ్లాదేశ్ పౌరులమే కదా, మా మీద ఈ దాడులను ఆపండి అని చెప్పి వారు ప్రదర్శన చేయడం కూడా జరిగింది. ఆగస్టు 13న మహమ్మద్ యూనిస్ గారు ఢాకాలోని ఢాకేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారులతో మాట్లాడి బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ ముస్లిం తారతమ్యాలు ఏమీ ఉండవు, ఏ మతానికి వివక్ష చూపమో, అందరినీ ఒకేలాగా చూస్తామని చెప్పడం కాకుండాను బంగ్లాదేశ్లోని యువతని హిందూ మందిరాలని కాపాడండి, అటాక్ చేయకుండా కాపాడని కూడా ఆయన చెప్పడము జరిగింది. అలాగే ఆగస్టు 23న బంగ్లాదేశ్లో వరదలు వచ్చినాయి. 11 జిల్లాలు అతలాకుతలమైనాయి. దీనికి కారణము ఇండియానే అని చెప్పి బంగ్లాదేశ్ మీడియాలో బాగా ప్రచారం చేయడం జరిగింది. ఇండియా, బంగ్లాదేశ్ ఒక 54 నదుల్ని కామన్గా ఉన్నాయి, షేర్ చేసుకుంటుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ హిమాలయాస్లో పుట్టి బంగ్లాదేశ్లోని దగ్గర ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఇవి చేరుతాయి అన్నమాట. అందువల్ల 54 నదులు ఉన్నాయి. త్రిపురలో గోమతి రివరు డ్యామ్ కట్టారు. డ్యామ్ యొక్క గేట్స్ని ఇండియా చెప్పకుండా తెరవటం వల్లనే మనకి అకృత్యాలు లేకపోతే ఈ యొక్క వరద వచ్చిందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అలాగే బంగ్లాదేశ్లోని భారతీయ వ్యతిరేక పార్టీలైనటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, అలాగే ఒక మతపరమైన పార్టీ మీద కూడా నిషేధం ఉండేది. నిషేధాన్ని కాస్త ఎత్తివేశారు. వారి యొక్క నాయకుల్ని కాస్త జైలు నుండి విడిపించడం కూడా జరిగింది. అలాగే సూఫీ ష్రైన్స్ కూడా, ముస్లిమ్స్లోని సూఫీ అంటారుగా, సూఫీ ష్రైన్స్ మీద కూడా అటాక్ చేయడము జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ వాళ్ళు బంగ్లాదేశ్లో మైనారిటీస్ మీద 206 దాడులు జరిగినాయి, అటాకులు జరిగినాయి కూడా వాళ్ళు చెప్పడము జరిగింది. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బంగ్లాదేశ్ మీద, అలాగే సోషల్ మీడియా కూడా బంగ్లాదేశ్లోని మైనారిటీస్ మీద జరుగుతున్న అత్యాచారాల మీద, వీళ్ళ మీద మనకి ఎక్కువగా ప్రచారం కూడా చేయటము జరిగింది.